అయితే పరమేశ్వర్ గారు, ఇప్పుడు మనం లాస్ట్ 40 డేస్లో 45 డేస్లో లేదు ఇంకా మనం వెనక్కి వెళ్ళినా కూడా గాల్వాని చూసాం. అంటే ఈ హెచ్చరికలు అనేవి ఊహాజనితమైనవి కావచ్చు, లేదా నిజం కూడా కావచ్చు. మనం బోత్ పాసిబిలిటీస్కి వీ షుడ్ బి రెడీ. సిద్ధంగానే ఉందా భారత్, సిద్ధంగానే ఉందా అనేది ఒక క్వశ్చన్. అయితే సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నామా ఇప్పుడు? ఇందాక గతంలో కూడా కాళిదాస్ గారు చెప్పినట్టు గుర్తు, ఎంత పెద్ద బోర్డర్లో ప్రతి ఇంచిని మనం ప్రొటెక్ట్ చేయలేమండి, అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. మరి ఏంటి దానికి సొల్యూషన్? మరి వాళ్ళు దాడులు చేస్తూనే ఉండాలా, మరి మన సైనికులు లేకపోతే మన పౌరులు చనిపోతూనే ఉండాలా? ఎందుకు మనం అడ్డుకోగలుగుతున్నామా? సమర్థవంతంగానే అడ్డుకోగలుగుతున్నాం, లేకపోతే ఇంకేదైనా బెటర్గా చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఈ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 నెలల్లో మనం ఇదివరకు కూడా వేరే ప్రోగ్రామ్స్ మీ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేసుకున్నాము. 50 దాటి మన జవాన్ని కోల్పోయాము. అవును. అది కోల్పోకుండా మనం ఏమైనా చేయగలుగుతామా అంటే ఏ టైం స్పాన్ లో 50 దాటండి? టైం స్పాన్ ఏ టైం స్పాన్ అంటున్నారు? లాస్ట్ 3-4 నెలల్లో ఈ జరిగే బిగ్ నెంబర్ కదా, పెద్ద నెంబరే కదా. చెప్పాలంటే చాలా పెద్ద నెంబర్ అండి, చాలా పెద్ద నెంబర్. యాజ్ అ సోల్జర్ అక్కడ ఆపరేట్ చేసిన మనుషులు నన్ను అడిగారంటే కుడ్ బి హ్యావ్ అంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది, మనం ఏమైనా బెటర్ గా చేయగలిగే వాళ్ళమా ఇది ఆపడానికి అంటే ఆన్సర్ ఇస్ 100%. దర్ ఇస్ నో డౌట్. కొన్ని ఇంట్ ఇన్పుట్స్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీ ఇన్పుట్స్ ఉంటాయి, కొన్ని కీ డేటా పాయింట్స్ ఉంటాయండి. అవి యాజ్ అ లోకల్ కమాండర్ మనం అనలైజ్ చేసి వీ షుడ్ బి రెడీ ఫర్ దట్ ఈవెంచువాలిటీ. ఈ అటాక్స్ ముందర మనకి ప్రీకర్సర్స్ 100% తెలిసే ఉంటాయి. అవి ఎక్కడో అనలైజ్ చేయడం తప్పు చేసి ఉంటారు నా అంచనా, నాకు తెలియదు స్పెసిఫిక్ గా నా అంచనా. ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని అటాక్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేకుండా, ఒకటి ఏంటంటే ఇట్లాంటి అటాక్ మూమెంట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అండ్ ఇంటెలిజెన్స్ కెపబిలిటీ వీ హ్యావ్ దేర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. వాటిలో ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఏదో తప్పు జరగడంతో స్లిప్ అప్ అయ్యి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అవి ఇంటర్నల్ రివ్యూస్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ నుంచి ముందర బయటకు వచ్చాక మాది ఎట్లుంటుందంటే మోడస్ ఆపరెండి అక్కడ ఉన్న గ్రౌండ్ ఫోర్సెస్ ఓకే ఇప్పుడు క్రైసిస్ అయింది, ఈ క్రైసిస్ అన్నిటిని ఏ క్రైసిస్ అయింది ఎలా అయింది అనేది డాక్యుమెంట్ చేసుకుంటూ పోదాం, ముందర డాక్యుమెంట్ చేసుకుంటూ పోదాం, ఇష్యూ రిస్క్ ఎలిమినేట్ చేసుకుంటూ పోదాం. రిస్క్ ఎలిమినేట్ చేసేసి మళ్ళీ మనం కంట్రోల్ అనే దాని మీద కంట్రోల్ రీగైన్ చేసుకున్నాక, ఫుల్ కంట్రోల్ రీగైన్ చేసుకున్నాక ఆర్మీలో ఏముంటాయంటే డీబ్రీఫింగ్ ప్రాసెస్ ఉంటాయి, డీబ్రీఫింగ్ అండ్ డిస్కషన్స్ ఉంటాయి. డీబ్రీఫింగ్ డిస్కషన్ దానిలో ఏమవుతుందంటే చాలా ఫ్రాంక్ గా డిస్కస్ చేసుకుంటాం, ఏం తప్పు అయింది, అక్కడ ఏం తప్పు జరిగింది, ఇక్కడ ఇలా అటాక్ అయింది, ఇక్కడ ఇలా అటాక్ అయింది, ఇక్కడ ఇలా అటాక్ అయింది. కామన్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వెంటనే రివెంజ్ ఉండకపోవచ్చు, కానీ మేబీ అండర్ గ్రౌండ్ లో అండర్ కరెంట్ గా ఏదో ఒకటి వర్క్ జరుగుతూనే ఉంటుంది. వెంటనే రివెంజ్ జరిగేది అనేది సినిమాల్లో అండి. సినిమాల్లో హీరోళ్ళు 50 మందిని కొట్టడం 60 మందిని కొట్టడం జరుగుతుంది. అది గ్రౌండ్ మీద పాసిబుల్ కాదండి. దట్ ఇస్ నాట్ ఎ పాసిబుల్ అండ్ టాంజిబుల్ ఐడియా. మీరు జాగ్రత్తగా ముందు వెనక్కి చూసుకోకుండా వెళ్ళి కొట్టుకున్నారంటే గుడ్డొచ్చి వెళ్ళినట్టే మళ్ళీ మీకే లాస్ అవుతుంది. ఆల్రెడీ లాస్ అయింది, దాని మీద మళ్ళీ ఇమ్మెచ్యూర్ గా యాక్షన్ తీసుకుని దాన్ని మళ్ళీ లాస్ చేసుకున్నాము అంటే మీరు ఆ లోకల్ ఫార్మేషన్ మొరాల్ ఎంత కిందకి వెళ్ళిపోతుంది. ఒక జవాన్ పోతేనే యూనిట్ ని మళ్ళీ మనం మంచి మొరాల్లో తీసుకోవడానికి ఎంత ఎఫర్ట్ పడుతుందో అది అవసరం నాకు చాలా బాగా తెలుసు, చాలా చూశాను నేను. అది మా యూనిట్ లో ఎటువంటి సక్సెస్ లేకుండా 13 మంది జవాన్లు చనిపోయారు ఇట్లాంటి ఆపరేషన్స్ లో. అలాంటి యూనిట్ పైకెట్లు ఎత్తాలని చాలా కష్టతరమైనదండి. సో ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మేము. సో ఏంటంటే ఈ లెసన్స్ లర్న్స్ అనేవి కంపైల్ అవుతూ పోతాయి. ఆపరేషనల్ సక్సెస్ అండ్ ఆపరేషనల్ కంట్రోల్ రీగైన్ అయ్యాక ఏం చేస్తామంటే అప్పుడు మాకు టైం దొరుకుతుంది. సో ఆపరేషనల్ కమాండర్స్ అందరి దగ్గరికి వచ్చి కూర్చుని ఇది ఇలా తప్పు జరిగింది, ఈ ఇంటెన్కోట్ ని ఇట్లా మనం ఎనలైజ్ చేయాల్సింది, ఇలా చేసాము, ఇది తప్పు అని డాక్యుమెంట్ కూడా అవుతాయి. వాటి నుంచి నేర్చుకుని మన ఆపరేషన్స్ ని ముందరికి ఎమైండ్ చేసుకోవడం అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. చాలా క్లియర్ గా ఒక సెట్ ప్రాసెస్ ఉంది అండ్ ఇట్స్ అ వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ టైం టెస్టెడ్ ప్రాసెస్ అండి. ఇవి నార్మల్ గా జరుగుతూనే ఉంటాయి. వచ్చి ఇప్పుడు కరెంట్లీ ఆర్మ్ ఫోర్సెస్ ఫోకస్ ఏంటంటే ఈ టెంపరీ మొరాల్ గెయిన్ అండ్ టాక్టికల్ గెయిన్ ఏదైతే ఉందో దాన్ని బ్లంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బ్లంట్ చేయడానికి మొత్తం ఫోర్సెస్ అన్ని పెట్టారు. ఇవన్నీ అయ్యాక దాని తర్వాత రెట్రోస్పెక్షన్ పీరియడ్, ఇంట్రోస్పెక్షన్ అండ్ రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ అనేది చాలా క్లియర్ గా నడుస్తుంది ఆర్మీలో. ఇట్స్ వెరీ సెట్ నీట్లీ అండ్ వెరీ క్లియర్లీ సెట్ ప్రాసెస్. అది నడవడము, దాన్ని అనలైజ్ చేయడము, దాన్ని బట్టి ఆపరేషనల్ చేంజెస్ చేయడం అనేది బయటకు ఆబ్వియస్లీ మనం అనౌన్స్ చేయము ఫర్ ఆపరేషనల్ రీజన్స్, కానీ 100% జరుగుతాయండి. అండ్ ఆర్మీ ఈజ్ వెరీ కేపబుల్ ఆల్సో టు డూ ఆల్ దిస్. ఇలాంటివి చాలా జరుగుతాయి, బయటికి చెప్పాం కానీ ఇలాంటి చాలా ఎక్సర్సైజులు జరుగుతాయి. చాలా ఎక్సర్సైజ్ జరిగి దాని లెసన్స్ ఇలాంటి ఇంప్లిమెంట్ చేసి దాన్ని మళ్ళీ వాటిని ట్రై చేయడం అనేవి రిపిటేటివ్ గా ట్రై చేసి దాన్ని మజిల్ మెమరీగా తయారు చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఇంగ్రీడియంట్ ఆర్మీ ప్రాసెస్ లోను, ఆర్మీ ట్రైనింగ్ లోను. ఇట్ ఈస్ ఆల్
డిఫెన్స్ ఫోర్సెస్ అంటున్నాను. ఆర్మీ అంటే నేను ఆర్మీ ఉంది కాబట్టి ఆర్మీ అంటున్నాను కానీ Not but it only is a army, process defense. ఆల్ డిఫెన్స్ ఇండియా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ 3 ఫోర్సెస్ లోను ఇట్ ఇస్ ఒక ఇన్గ్రెయిన్డ్ ప్రాసెస్ అండి అదొకటి. సో అండ్ దే ఆర్ వెరీ రిలీజియస్లీ రన్. ఎవడు ఇన్గ్రెయిన్డ్ ప్రాసెస్ కదా అని ఎవడు లైట్ తీసుకోడు. చాలా చాలా రిలీజియస్ గా ఇవన్నీ ఫాలో కూడా అవుతాయి. సో ఇది జరుగుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ ప్రయారిటీ నౌ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా టాక్టికల్ అడ్వాంటేజ్ ని బ్లంట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్. ఓకే ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.